హలో అండి, నేను డాక్టర్ లావణ్య, డర్మటాలజిస్ట్. సో ఇవాళ టాపిక్ యాక్నే. సో యాక్నీకి ట్రీట్మెంట్స్ అనేవి ఎలా అంటే అలా వాడొద్దు. యాక్నే టైప్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆయిలీనెస్ ఎక్కువయ్యి పోర్స్ క్లాగ్ అయ్యి చిన్న చిన్న బంప్స్గా రావడం, అది ఇన్ఫెక్ట్ అయ్యి తర్వాత పస్ ఫామ్ అవ్వడం, పెద్ద పెద్ద గడ్డలు అవ్వడం, ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ యాక్నే. సో ఈ స్టేజింగ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఏదైనా పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటివి ఉంటే యాక్నేతో పాటు హార్మోనల్ యాక్నే అంటే ఎక్కువగా చిన్ మీద అట్లా వస్తుంది. దీంతో పాటు ఫేస్ మీద, లిప్స్ మీద, ఇక్కడ అమ్మాయిల్లో గడ్డం దగ్గర అట్లా హెయిర్ రావడము, లేకపోతే హెయిర్ ఊడిపోవడము, తల మీద ఎక్కువ హెయిర్ ఊడిపోవడము, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము ఇలాంటివి అవుతాయి. ఇంకా దాంతోపాటు ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో వీళ్ళకి ఫోర్ హెడ్ మీద యాక్నే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈవెన్ ట్రంక్ అంటే బ్యాక్ మీద, చెస్ట్ మీద కూడా యాక్నే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ఆయిలీ స్కిన్ తోటి అండ్ డాండ్రఫ్ తోటి. సో ఏరియాని బట్టి, బాడీలో ఎక్కడ ఇన్వాల్వ్ అయింది అండ్ ఏజ్ని బట్టి అండ్ స్కిన్ టైప్ని బట్టి యాక్నేకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆల్సో స్టేజింగ్ని బట్టి, ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో క్రీమ్స్ ఇవ్వాలా లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వాలా అనేది డర్మటాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. అండ్ చాలామంది అనుకునేది ఏంటంటే ఆయిలీ స్కిన్ కాబట్టి మాయిశ్చరైజర్ వాడొద్దు అని, కానీ ఇది తప్పు. ఈవెన్ ఆయిలీ స్కిన్ అయినా కానీ మీ యాక్నే ట్రీట్మెంట్ వల్ల స్కిన్ అనేది బ్యారియర్ పోతుంది. యాక్నేలో ఇచ్చే ట్రీట్మెంట్స్ తోటి ఆ పింపుల్స్ స్కిన్ ఏదైతే పోతుందో దాంతోపాటు మీ స్కిన్ బ్యారియర్ అనేది కూడా పోతుంది. కాబట్టి కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. దాంతోపాటు సన్కి సెన్సిటివ్ అవ్వకుండా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. సన్ స్క్రీన్ అప్లై చేస్తే మీకు స్కిన్ మీద మచ్చలు పడడము, ఇంకా ఉన్న పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో కంపల్సరీ యాక్నే ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ కంపల్సరీ యూస్ చేయాలి. ఓకే, యాక్నే ట్రీట్మెంట్కి ఇచ్చే కొన్ని జెల్స్ అండ్ ట్యాబ్లెట్స్ తోటి మీకు బాగా డీహైడ్రేషన్ అవుతుంది. సో లిప్స్ డ్రై అవ్వడము అలా కాకుండా లిప్ బామ్ అనేది క్యారీ చేయాలి కంపల్సరీ. దాంతోపాటు వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇలా గడ్డలు అట్లా ఉండి పస్ట్యూల్స్ అట్లా ఉన్నప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ పెడతారు. అలాంటివి ముందు మీరు ఖచ్చితంగా ఫీమేల్ అయితే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా ఇలాంటివి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ అలాంటివి ప్లాన్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లు పెట్టకూడదు. సో కంపల్సరీ మీరు అలాంటి థింగ్స్ మీ డాక్టర్కి చెప్పాలి. అండ్ మీరు ఇంకా ఏదైనా మెడిసిన్స్ మీద ఉన్నారా, కొన్ని రకాల హార్మోన్స్ ఆర్ కొన్ని మెడిసిన్స్కి దీంతో ఇంటరాక్షన్స్ ఉంటాయి యాక్నే మెడిసిన్స్ తోటి. సో అవన్నీ కూడా చూడాలి. అండ్ బేసిక్ టెస్ట్, కొన్ని టాబ్లెట్స్ పెట్టేటప్పుడు బేసిక్ టెస్ట్ చేయిస్తారు డాక్టర్, అవి ఖచ్చితంగా చేయించాలి. అండ్ మీ స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అండ్ కెమికల్ పీల్స్ కూడా చేస్తారు, లైక్ సాలిసిలిక్ పీల్ ఇలాంటివి చేస్తారు. సో ఇది ఒకవేళ డాక్టర్ అడ్వైస్ చేస్తే చేయించుకోండి. ఎందుకంటే ఎంత మీకు యాక్నే వస్తూ ఉంటే అంత మీకు స్కారింగ్ అంటే ఇతర గుంతలు కావచ్చు లేకపోతే స్పాట్స్ కావచ్చు ఫామ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రొసీజర్స్ తీసుకుంటే అంత తొందరగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఒకవేళ ప్రొసీజర్స్ చేయించుకున్నా కానీ మీరు ఖచ్చితంగా స్కిన్ కేర్ రొటీన్ లైక్ ఈ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ యాక్నే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో డాక్టర్ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా మీరు వాడాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ అది యాక్నే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డైట్ వచ్చేసి హై షుగర్ ఉన్న డైట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, అలాగే మిల్క్ ప్రోటీన్ అంటే పనీర్ లాంటివి, మిల్క్ లాంటివి కూడా యాక్నేని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ఇవి తక్కువ తీసుకోవాలి. చాక్లెట్స్, దాంతోపాటు ఇంకా ఏమైనా ప్రోటీన్ పౌడర్స్ అలాంటివి తీసుకుంటే అలాంటివి ఆపేయాల్సి ఉంటుంది. లైక్
బికాజ్ వే ప్రోటీన్ తోటి కూడా యాక్నే అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.